నేను నవ్వు మొక్కతో ప్రవర్తించలేదు. నేను చాలా బ్రతుకోలేదు. స్నానకు నీ తోడి చిత్రమోహించారు. తలనొప్పిగా ఉన్నంత శీఘ్రంగా పోవాలి. అబ్బా అదంతా జ్ఞానే కాదు, నీ ఏం చేతనే దానికి పదే పదే జబ్బు చేస్తున్నది. రామరామా
ఎన్నడైనా వాళ్ళకి మాట్లాడదు ఇది అనాథ రావడం భయపడుతుంది. నీ కడుపు ఎంత తుళ్ళున్నదో నాకు తెలియదు అనుకుంటేవా? అది కొత్త మీద దూరవేశ రామని వర్తమానం పంపినది. నీవు రాగలిగితేవా? అనాథ నా ప్రారంభం మీ అర్థమైన చో తప్పనిసరి కానీ కానీ అది రమ్మని నేను పోనయ్యా. ఏమో పొగుడు దాని యాజ్ఞ నాకే సమానం కదా. ఆలోచన లేకపోయింది. పని ఏమి లేదు, నువ్వు చేయకు. ఈ పూట కాసిందంటే పోయింది చూసేలేదు. అప్పుడే పోతుంది. నీకు అప్పుడే లాగున్నారు కాకపోతే సరే మీకు కొంచెం మాట్లాడవలసింది. చింత తలనొప్పిగా ఉన్నది, శీఘ్రంగా పోను చెప్పలేదు మరి. చాలా ముందు సరే, అది ఏదో వినేదా చెప్పు. అది ఏ సంగ్రామంలో ఏమండి సంగ్రామగానే చెప్తాను. ఆత్మవిభుండే జగత్రయము సుందరి మనులకు ఆత్మవిభుండే జగత్రయము తత్సాధన భంగ శీతల విశాల సుహంసయ దృష్టి అవును, నీ చెప్పు ఇదే లాభం లేదు. నా హృదయం పరాధీనమైపోయింది.
రంభ కన్నా చక్కనిదా, భూమి కన్నా గొప్పదా? చాలా ఇంకా చెప్పాలా? అంత సూత్ర పాఠం నాకెందుల దేవి నాకే తెగిలో గుడల మీకే ఆ లోపం మీద చెప్పమందువా? ఆ లోపం మీద చెప్పమందువా? నీవు పెళ్లి వెళ్ళావని పెద్దవా? మోహాంధకారంలో నాకు నల్లపూర్ణం చేసి వేసింది. పొందుతున్న వ్యామోహ సముద్రంలో నేను ముందున్నాను. ఆ వదలు నేను ఎందాకో కొట్టుకోపోతున్నా నాకే తెలియదు. అన్ని తెచ్చిందా ప్రేక్షరాలు నా ముందు అర్థం చేసుకోలేదు. నేను చింతామణి క్షణమే ఉండలేదు. మళ్ళీ వస్తాను రా. ఊరి పుట్టినగా నీవేదైతే కొంత దూరమేమి చింతమైంటి గ్రామం మంచి గ్రామం ఇప్పించారు. అదేమి శ్రీహరియా అక్కడి కాదులే మిత్రమా. శ్రీ అనగా ఐశ్వర్యము, పౌరు అనగా అరించున్నది. సిరి సంపదను శ్రీమంతులను ఆకర్షించి వారి సిరినంత యాదించడానికి ఎంతటి సాధకనామము. దాని కూతురికి నరహరి అని నామకరణం ఉన్నదిక్కిన మిత్రమా శ్రీహరిని చూస్తూ ఇట్లా మాట్లాడదు మిత్రమా. మస్తుగా చూసి నువ్వు చూస్తున్నాయా? ఏమో అదేమి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండే నంబి నంచారమ్మ కాక మధురైలో ఉంది మీనాక్షి దేవి, శ్రీశైలంలో ఉండే భ్రమర అందాని భ్రమ. నేను ఈ గొడవ అక్కడికి పోయినప్పుడు ఇవి పక్కన చాలా పట్టుకుంటుంది. మిత్రం ఒకసారి నేను కూడా అక్కడికి వచ్చినప్పుడు అది గుమ్మం కడ నిలుచుంది నది బావా. దాని ముఖం చూడగదే వెనుక మా పొలంలో ఎప్పుడో చచ్చిపోయిన లక్క ఎత్తికి వచ్చి పరిసరంలో బయలుదేరిపోయి చెవుటలు బట్టే బట్టలు తడిసిపోయినాయి.
ఎప్ప వాచిక ఆ కాకి టెంక కల ఆవిడి ముఖము కానీ ముఖము కాదు మీసము కప్ప పళ్ళు దాని ముఖం చూసినంతనే భయకాంతులకు వెళ్ళయ్యాను బాబా. దాని చేతికర్ర, దాని ఆకు సంచి, దాని నోటి తుంపరలు, దాని నోటి పెదాల నుండి ఎదాల జారే జలతర జారే జొల్లు రొచ్చు కంపు. అయినా బాబా అంత రొచ్చు కంపుకే కొంపలో ఇల్లాడాలని ముప్పటెందుతో బావడానికి మిత్రమా, పొరపాటు నుండి చింతమా, చింతాను చూసితో నీ సిద్ధాంతం మార్చుకోలేదు. నీ కన్ను చూసింది నీ కట్టే కనపడదు కానీ మిత్రమా ఏమంటివి పదచి చింతాను చూసితో నీ సిద్ధాంతం మార్చుకోలేదు. నీ కన్నులు కట్టే కనపడదేమో కానీ దాని మాయలో అంత తొందరగా నిలబడిపోయావయ్యా. మాయన అది ఏ మాయను ఎదురుమా, ఏ పూర్వజన్మ సంబంధము చేతనో ఇట్లు ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడింది. మూడు వెయ్యము లేదు, 7 అడుగులు కలిసి నడవను లేదు. జన్మ జన్మల బంధం, మాసం బంధం వాడడం కాదు. జీవితం అంటే ఏ మాట ఉండాలి. ప్రకృతి ధర్మాన్ని మానవుడు అనుసరించినప్పుడే మురగ మొక్కకు చేవా దేవులకు తీపి, వారికి చాలి. నటుడి నోట నిజపు మాట, పొక్కులకు తెలుగు, పడుపు గట్టెకు వరకు కుక్కలే తింటదొక పుడమిగైనా. ఏదో దేశంలో చూడడానికి మాట్లాడుతుంది మిత్రమా. నా మాట నీవింతవరకు ఎన్నో గ్రంథములు చదివింది కదా. ఏ గ్రంథంలో ఏ కవి ఎక్కడైనా పతితలు వారకంటే తత్వం ఎరుగనే మానవతం ఇచ్చామా. ఎరుంగనిది కవి ఎరుంగనిది కవి అతి దీర్ఘదర్శనం కవులే బొమ్మను తెలుసుకోలేకపోయాడు. మిత్రమా, వేషము మాత్రం ఎందుకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఉంటారు. మనం పచ్చద్దాలు పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా పచ్చగున్నట్లు కుమరావంలో మట్టి ఉంటారు వాళ్ళు ఇద్దరి ముందు ఎలా ఉండదు. పడుపు గద్దెలందు పతితలు కాక పతివ్రతలు అలాగే నిత్యం వేషాలు ఇండియలు కూడా ఆ వేషల మనోగతంకు ఎరగని మాయలో పడిపోయావయ్యా. ఆ వేష జీవితము, వేష దినచర్యను క్రమబద్ధీకరించేందుగా నేను పుట్టుకుంటేనంతనే చెడవేసుకొని ఒంటి కంపు దొరక తల్లిపట్టుతో మేలు తీసుకొని రోజుకు 6 సార్లు మొహం కడుగుతారు. 6 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఎందుకంటావా? వారి వ్యాపారానికి మొహమే శాంతి. శాంతి సరిపోతే సంఖ్య ముఖంలో రంగులెత్తి మారులవిక ధరించి మారుమావడాల్చి నీకుగా నీ వంటి పోటీలు ఆకర్షించపరచని బయట గుమ్మము చేయాలి వచ్చిపోయాలి అంచి 2 దయచేయండి. దండాలు దర్శనాలు వెళ్ళిన ఒక్కంచు పట్టి నిలబెట్టి వారికి గుదిరిన వద్దనో కాకుండా
కూగయో పోగయో గణింపకున్న ఓరి వాచారుడా, అవమానకరమైన నేను నాయకపడితే ఇక చాలు, నీవు నాకేం చెప్పవలసింది. ఈ మనోబలహీనత మత్సలేని మహారాజు మా పిల్లముట్టిగా సంతోషమా ఏవో వృధా కంఠశోకము, నీవు ఎంత చెప్పినో ఎక్కవో నా చెవులకు ఎక్కవు. ఎక్కందువా? మిత్రమా, నీవు నాకు చెప్పవలసి ఏమీ లేదు. నాకు శీఘ్రమే ఉపేక్షించుకుంటే అధిగమించే మొదలు పెడతావు. ఓ వేశ్యాగ్రామకు బలి అయి సమాజంలో ఎరువక పాప ప్రీతికి చక్కగా అచ్చోసిన ఆటోతో ఆడ మంగళ కోసం ఆరాటపడి పరిగెడినట్లయినది బ్రతుకు. ఈ గదిగా విషయం ఎంత గాఢమైనది. ఇంతటి నిష్ఠాగరిష్ఠుడైన విలువమంగళుడికి ఇంతటి నికృష్ట కలగజేసిన ఆ వేశ్య విషమెంత ఘారమైనది. పాముగాడుకు విషము గలదు, పాముగాడుకు మందు గలదు, కానీ వేషగాడుకు మందు లేదు, జగములదు. పాముగాడు అరుణ జరుడి ఒక్కడి ప్రాణము మాత్రమే పోవు. ఈ వేషగాడు వలన జనుడి వంశవృక్షమే సమూలంగా కుప్పకూలిపోవు. అవునా భగవంతుడా, మీరు ఎవరైనా వేశ్యావ్యామోహంలో బలి అయితే మా ఈ నాటకం చూసిన తర్వాత అయినా కొందరైనా మారుతారని ఆశిస్తూ కళించి నమస్కరిస్తూ